హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకుందాం రండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు కేజీ వరకు మటన్ తీసుకున్నాను. శుభ్రం చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసం కాబట్టి 3 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నానండి. గ్రేవీ టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మటన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. మటన్లోకి ఆనియన్ ముక్కలు అలాగే కాస్త పుదీనా వేసి ఒక 2-3 వాటర్లల్లో శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. మటన్ స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుందండి. ఇలా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే పుదీనా డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకొని వేయించుకుందాము. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటున్నప్పుడు మధ్యలో సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. అందుకనేసి 1.5 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను. స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని చేసుకుందామండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుందండి. ఇంకా ఎక్కువ టైమింగ్ తీసుకోదు. ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా మటన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకొని మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా కారం వేసుకుందాం. 5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కేజీకి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కారం మొత్తము ముక్కలకు బాగా పట్టుకునేలాగా బాగా ఫ్రై చేసేసుకొని క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. మటన్లోకి వాటర్ అనేది వచ్చింది కదా, దాంట్లోనే మటన్ అనేది బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడకడం వల్ల మటన్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా ఆయిల్లో వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా ఇనికి దగ్గర పడేలాగా బాగా ఉడికించుకుంటూ బాగా చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు దగ్గర పడ్డది కదా, వాటర్ అంతా ఇనికిపోయి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పెద్ద సైజు తోటి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం. మనకు గ్రేవీ అనేది కాస్త ఎక్కువనే కావాలి కాబట్టి పెద్ద గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమేనండి. ఇందాక నేను చెప్పాను కదా, మనం ఆయిల్లోనే ఆల్రెడీ ఉడికించాం కదా, ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్లో కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు 5-6 విజిల్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ధనియాల పొడి అలాగే మటన్ మసాలా, గరం మసాలా, కాస్త కసూరి మెంతిని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంతో గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పీసెస్ కూడా చాలా బాగా పట్టుకుంది, మసాలాని అన్నీ కూడా చాలా బాగా పట్టుకున్నాయని చాలా బాగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. పెద్దలకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి రెసిపీ ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.